వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. భారత ప్రభుత్వం తీసుకున్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ దీనికి సంపూర్ణ మద్దతుగా ఈరోజు కరీంనగర్ నగరంలో మా యొక్క గోవిందపతి సీను మరియు ఫలిత ఆధ్వర్యంలో మా భక్తులందరూ కూడా ఈరోజు ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా వారి ఆ యొక్క సింధూరు చేతి ముద్రలన్నీ కూడా ఒక తెల్ల క్లాత్ మీద అంటించేసి భారత సైనికులకు మద్దతుగా ఈరోజు సంఘీభావంగా ఆ యొక్క సింధూర్ కార్యక్రమం చేయడం జరిగింది. అంటే ఈరోజు ఈ యొక్క మహిళా సోదరులందరూ కూడా ప్రభుత్వానికి మద్దతుగా భారత సైనికులకు మద్దతుగా మా వంతు కూడా డెఫినెట్గా మా ఆశీర్వాదాల్లో మీకు ఉంటాయి కాబట్టి ముందుకెళ్ళండి అని చెప్పి సంఘీభావంగా ఈరోజు సింధూర్ కార్యక్రమం తీసుకొని చేతి ముద్దలతోటి ఒక క్లాత్ను భారత సైనికులకు పంపే కార్యక్రమం తీసుకొచ్చింది. ఈరోజు భారత ప్రభుత్వానికి మోదీ ప్రభుత్వానికి సంపూర్ణంగా భారతదేశ ప్రజలందరూ సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నారు. ఇది దేశం యొక్క దేశ భద్రతకు సంబంధించి కాబట్టి రాజకీయాలన్నీ పక్కకు పెట్టి కుల మతాలు పక్కకు పెట్టి ఈరోజు భారతదేశ ప్రజలందరూ భారత ప్రభుత్వానికి అండగా ఉండవలసిన సమయం ఉన్నది. అందుకే మేమందరం భారత సైనికులకు భారత ప్రభుత్వానికి అండగా ఉన్నాము. డెఫినెట్గా ఈ యొక్క పవిత్రమైన యుద్ధంలో భారతం సఫలీకృతం అవుతుందని భావిస్తున్నాము. రేపు రాబోయే కాలంలో కూడా భారతదేశం వైపు చూస్తే కూడా ఏ దేశానికి కూడా భయం కలిగే విధంగా ఈరోజు భారత ప్రభుత్వ నిర్ణయాలకి సంపూర్ణ మద్దతు ఉంటుంది. మేము కూడా డెఫినెట్గా మా కేసీఆర్ గారిని మా కేటీఆర్ తప్ప చూసుకొని వారి అనుమతితోటి ఈరోజు మా నెల జీతాన్ని కూడా ఈరోజు భారత సైనికులు కానీ ఈరోజు 2,50,000 చెక్కులు ఉండగా ఈరోజు కలెక్టర్ గారికి కూడా జరుగుతుంది. సో భారత సైనిక నిధులు కూడా సంపూర్ణంగా మద్దతుతోటి మన తెలుగు బిడ్డ నాయక్ చనిపోయినందుకు సంపూర్ణంగా వాళ్ళ ఆత్మశాంతి కలగాలని చెప్పేసి వాళ్ళ కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ డెఫినెట్గా ఆ నాయక్ యొక్క బలిదానం వృధా అవ్వదు. డెఫినెట్గా రాబోయే కాలంలో నాయకులు తెలుగు ప్రజలు ఎప్పుడో మర్చిపోరని చెప్పుకుంటూ మరొక్కసారి ఈరోజు ఫణిత గారు మరియు గోవిందపతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మా గోవిందపతి ఆధ్వర్యంలో ఆ యొక్క మహిళా సోదరం అందడంగా కిట్టి మహిళా సోదరం అందడంగా అద్భుతంగా ఈరోజు సింధూర్ అన్న కార్యక్రమం చేపట్టింది. కాబట్టి ఇప్పుడే కాదు రేపు రాబోయే కాలంలో భారతదేశ ప్రభుత్వానికి అందరూ మద్దతుగా ఉండాలని చెప్పేసి ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.